వెల్కమ్ టు కీ టాక్స్. 4వ విడత అధికారంలో చంద్రబాబు అసలు టాస్క్ ఏంటి? ఈ ప్రశ్నకి సమాధానం దొరికేసినట్టేనా? కూటమికి ఏడాది అవుతున్న సమయంలో చంద్రబాబు తన లక్ష్యం ఏంటో, అసలు టార్గెట్ ఏంటో క్లియర్ కట్ గా బయట పెట్టారా? మోడీ ఏపీ పర్యటనకు ముందు చంద్రబాబు ఇస్తున్న ఫీలర్స్ చూస్తుంటే ఎస్ అవునన్న సమాధానమే వస్తుంది. ఆ ప్రభావము కాన్సిక్వెన్సెస్ ఏపీ మీద ఎలా ఉంటాయి డీటెయిల్ గా చూద్దాం. అంతకంటే ముందు డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ కీ టాక్స్. చంద్రబాబు ఆర్థికపరమైన అంశాలు, తనదైన ప్రచార వ్యూహాలని ఇప్పటి వరకు నడిపిస్తూ ఉన్నారు. అయితే ప్రభుత్వానికి ఏడాది పూర్తవుతున్న సమయంలో అసలు చంద్రబాబు ప్రముఖంగా ఎంచుకోబోతున్న లక్ష్యం ఏంటి అనే విషయానికి సంబంధించి క్లారిటీ వచ్చినట్టు ఇప్పుడు క్లియర్ గా అర్థమవుతోంది. ఎస్, ఇదంతా అమరావతి గురించే. అమరావతి కోసం మరో 44,000 ఎకరాలు సేకరించేందుకు చంద్రబాబు సన్నాహాలు మొదలుపెట్టినట్టుగా కనబడుతోంది. చంద్రబాబు ఆలోచనల్ని నిరంతరం ఆవిష్కరించే పనిలో ఉండే ఈనాడు, ఆంధ్రజ్యోతి ఫ్రంట్ పేజ్ లో రాసిన వార్తలు చూస్తుంటే ఈ విషయం క్లియర్ గా అర్థమవుతోంది. ఈ రెండు పత్రికల్లోనూ రాసిన కథనాల్లో రెండు మౌలికమైన డిఫరెన్సెస్ కనబడుతూ ఉన్నాయి. ఒకటి, ఈనాడు ఏం రాసిందో చూద్దాం. రాజధాని కోసం భూములు తీసుకోవాలని అభివృద్ధి చేసేయండి బాబోయ్ అని రైతులే ఎదురొచ్చి అడుగుతూ ఉన్నారని, ఆ విజ్ఞప్తుల్ని ప్రభుత్వం పరిశీలిస్తోంది అనే అర్థం వచ్చేలాగా ఈనాడు ఫ్రంట్ పేజ్ లో ప్రధానంగా భారీ కథనాన్ని రాసింది. అలాగే విమానాశ్రయానికి సంబంధించి కూడా ప్రత్యేకమైన పాకెట్ పెట్టి మరీ రాసింది. దాని గురించి కూడా నేను మాట్లాడబోతున్నా. ఇక ఆంధ్రజ్యోతి అయితే కొంచెం విభిన్నంగా ప్రభుత్వం 2వ దశ భూసేకరణ చేయాలనుకుంటోందని రైతుల్ని అప్రోచ్ అయితే వాళ్ళతో మాట్లాడుతూ ఉంటే ఈ విషయం బయటకు వచ్చింది అనే అర్థం వచ్చేలాగా రాసింది. ఇంతకీ రైతులు ఎదురొచ్చి తీసుకోండి బాబోయ్ అంటున్నారా, లేకపోతే ప్రభుత్వమే రైతుల్ని సిద్ధం చేస్తుందా అనేది ఒక విషయం. నిజానికి ఏదైనా సరే భారీ ప్రకటన గాని సన్నాహాలు గాని చేసే ముందు ఇలాంటి ఫీలర్స్ ఇవ్వటము, దాని మీద చర్చ జరిగేలా చూడటము, మానసికంగా అందరినీ సిద్ధం చేయడం అనేది ముందు నుంచి గత 30 ఏళ్ల నుంచి చంద్రబాబు స్టైల్. అంటే ఈ పేపర్లలో రాసిన కథనాలను బట్టి చూస్తే మళ్ళీ భూసేకరణ జరగబోతోంది అనేది అర్థమైపోతుంది. ఇక ఎయిర్పోర్ట్ విషయానికి వద్దాం. ప్రస్తుతం విజయవాడ సమీపంలో ఉన్న గన్నవరం విమానాశ్రయానికి అమరావతికి మధ్య గట్టిగా ఒక 30 కిలోమీటర్ల దూరం ఉంటుంది. అది కూడా విస్తరణ పనులు జరుగుతూ ఉన్న సమయంలో అమరావతిలో మరో భారీ ఎయిర్పోర్ట్ కట్టాలనేది చంద్రబాబు ఆలోచన అని ఈనాడు ప్రముఖంగా రాసింది. దీంట్లో ఏవియేషన్ తో పాటు అదనపు సౌకర్యాలు కూడా ఉండేలాగా 4,000 ఎకరాలతో విమానాశ్రయాన్ని ప్లాన్ చేస్తున్నారు అని చెప్తూ ఉన్నారు. నిజానికి అమరావతి ఒక భారీ అత్యద్భుత నగరం అవుతుందని, రాష్ట్రమంతా అమరావతి ప్రభావం ఉంటుంది అని కదా చెప్తూ ఉన్నారు. మరి అమరావతి ప్రభావం ఈ 30 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఎయిర్పోర్ట్ ని కలుపుకుని వెళ్ళలేదా? ఇప్పటికే ఆర్థికంగా అనేక సవాళ్లు ఉన్నాయని, హామీల అమలుకి అప్పులు ప్రధాన అడ్డంకిగా మారాయి అని చంద్రబాబు పదే పదే చెప్తూ ఉన్నారు. ఇలాంటి సమయంలో భారీ విస్తరణ సన్నాహాల మీద విస్తృతంగా చర్చ జరుగుతోంది. ఏప్రిల్ 3వ వారంలో మోడీ ఏపీ పర్యటనకి రాబోతున్నారని, 1,00,000 కోట్ల విలువ చేసే పనులకి శంకుస్థాపనలు చేయబోతున్నారని ఇప్పటికే మీడియాలో ఫీలర్స్ వస్తూ ఉన్నాయి. ఇలాంటి సమయంలో అమరావతి విస్తరణ ఫేజ్ 2 గురించి, అదే విధంగా 30 కిలోమీటర్ల పరిధిలో 2వ ఎయిర్పోర్ట్ కడతామనే ఆలోచన గురించి ఏపీలో లోతైన చర్చ జరుగుతోంది. మీరేమంటారు? చంద్రబాబు వ్యూహం మీద, మీడియాలో వస్తున్న ఫీలర్స్ మీద మీ అభిప్రాయం ఏంటి? కామెంట్ లో చెప్పండి. డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ కీ టాక్స్.